వెల్కమ్ టు ఫార్ములా ఈ కార్ రేసు కేసు రసకందాయంలో పడింది. మొన్న ఏసీబీ విచారణకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ను ఈడీ ఏం ప్రశ్నించనుంది? కేటీఆర్ ఏం చెప్పనున్నారు? ఈడీ విచారణతో కేసు మరో టర్న్ తీసుకుంటుందా? ఈడీ వేడి ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్. మనతో పాటు ప్రత్యేకంగా చర్చలో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం నిన్న సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ కమ్ విత్డ్రాన్ కేసుగా దీన్ని పరిగణించారు. అలాగే ఈరోజు ఈడీ విచారణకు పిలిచింది. ఆల్రెడీ ఇదే కేసులో అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. అరవింద్ కుమార్ని అయితే 2 సార్లు పిలిచారు. వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా ఈరోజు ఈడీ కేటీఆర్ను విచారిస్తుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. మీ అంచనా ఏంటి సార్? అంటే ఈడీ ఏ అంశాలను మోస్ట్లీ స్పృశించవచ్చు? ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టులో మీరు మొదట దాని గురించి మాట్లాడారు సార్. సాధారణంగా ఎఫ్ఐఆర్ క్వాషింగ్ అన్నది ఒక సిస్టమ్. ఏంటంటే మనము సిఆర్పిసిలో కానీ లేకుంటే రాజ్యాంగబద్ధంగా కూడా ఎఫ్ఐఆర్ క్వాషింగ్ కి వెళ్ళవచ్చు. అంటే రాజ్యాంగాన్ని తీసుకుంటే ఆర్టికల్ 226 కింద, అదే మీరు సిఆర్పిసి అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో చూస్తే 532 సెక్షన్ కింద ఒక ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయమని అడగొచ్చు. అదేంటంటే హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో వారు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేమన్నారు. ఎందుకంటే ఇందులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, తర్వాత ఇందులో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తే దానికి అప్పీల్ గా సుప్రీంకోర్టులోకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వారు కూడా అదే ఉల్లేఖించడం జరిగింది. అంటే హైకోర్టు వారు ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి సపోర్ట్ గా ఇందులో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి అన్న సందర్భంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దానితో కేటీఆర్ గారు దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అంటే ఆ దాంట్లో మేము విత్డ్రా చేసుకుంటాం, కావాలంటే మళ్ళా అవుతుంది. ఎందుకంటే మీరు యాక్చువల్ గా చూస్తే భజన్లాల్ కేసు అని, ఇది చాలా ఫేమస్ కేసు, 1992లో జరిగిన కేసు. అందులో సుప్రీంకోర్టు ఏ సందర్భాలలో మనం ఎఫ్ఐఆర్ క్వాష్ చేయొచ్చని 7 కారణాలు చెప్పింది. ఈ 7 కారణాల్లో కనుక ఒక కేసు ఫిట్ అవుతే ఆ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయొచ్చు అని. అంటే యాక్చువల్ గా ఆ కేసే లేకపోవడం, అంటే ఏ విధంగా ఒక రకమైన క్రిమినల్ కేసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో అవేవి లేకుంటే అప్పుడు క్వాష్ చేయొచ్చు. లేకుంటే ఏంటంటే అసలు నిజం లేకుండా అతిశయోక్తి పూరితంగా ఏవైనా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తే అప్పుడు చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఒక్కోసారి రద్దు చేయబడిన చట్టాలు ఉంటాయి. చాలా మంది రిజిస్టర్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ చట్టం ఉందా లేదా అని తెలియకుండా ఆ రద్దు చేయబడిన చట్టాల కింద కూడా ఒక్కోసారి కేసు రిజిస్టర్ చేస్తారు. అప్పుడు కూడా దీన్ని క్వాష్ చేయవచ్చు. తర్వాత ఎటువంటి పత్రాలు కానీ ఎటువంటి సాక్ష్యాలు కానీ ఏమీ లేకుండా చేసే కేసులు, తరువాత రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఏ విధమైన కంటెంట్ లేకుండా పెట్టే కేసులు. ఆ తర్వాత వచ్చి కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే కేసు పెట్టే ముందు కొన్ని శాంక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ శాంక్షన్స్ తీసుకోకుంటే తర్వాత సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా మార్చి ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఈ 7 కండిషన్స్ లో యాక్చువల్ గా ఎఫ్ఐఆర్ క్వాష్ చేయవచ్చు అన్నది 1992లో భజన్లాల్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన విషయం. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ క్వాషింగ్ అన్న దాని స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు. సో మీరన్నట్టు ఇప్పుడు కేటీఆర్ గారు ఈ రోజు ఈడీ వారు పిలిచడం ద్వారా వారి వద్దకు వెళ్ళడం జరిగింది అన్నారు. ఇప్పుడు మీరన్నారు ఈడీ దగ్గర ఏ విషయాలు అడగొచ్చు అని. సాధారణంగా ఏంటంటే ఈడీ నెంబర్ 1 వచ్చేసి మనీ లాండరింగ్. అంటే మనీ లాండరింగ్ కేసు ఏదైనా జరిగిందా, లేకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కి సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగాయా అన్నవి ఈ 2 ప్రధానంగా వాళ్ళు విచారిస్తారు. భారతదేశంలో మీరు చూసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కి 3 చట్టాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుంది, ఫెరా అంట. రెండవది వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఫెమా అంటారు. ఆ తర్వాత మూడవది వచ్చేసి ఎఫ్సిఆర్, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు. ఈ మూడవది ఏదైతే చట్టం ఉందో అది సాధారణంగా ఎన్జిఓలకు వీటిలకు వర్తిస్తుంది. అంటే ఎవరైనా ఫారిన్ ఫండ్స్ కనుక ఇక్కడ ఎన్జిఓల్లోకి ఇవ్వాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అవి కనుక ఉల్లంఘిస్తే వారికి ఎఫ్సిఆర్ఏ కింద చట్టబద్ధంగా వారి మీద చర్యలు అవుతాయి. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఎఫ్సిఆర్ఏ అన్నది ఇక్కడ రిలవెంట్ కాదు. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ముఖ్యంగా ఫెమా, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఇందులో ఏంటంటే ఏదైనా ఫారిన్ కంట్రీకి మనం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్స్ చేస్తే కొన్ని నియమాలను పాటించాలి. అంటే ముఖ్యంగా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నది ప్రధానమైన ఒక నిబంధన. సో ఈ విధంగా మనం పేపర్లో వస్తున్న వార్తల్లో నేను చదివింది ఏంటంటే ఆ విధమైన ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా దీన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారన్నది ఒకటి అంటున్న ఒక విషయం. కానీ దానికి కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఒక మినిస్టర్ గా నేను నిర్ణయం తీసుకున్నారు, ఆ తర్వాత ప్రొసీజర్స్ అవి చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే అని వారు మాట్లాడినట్టు చెప్పారనమాట. సో ఈ విధంగా ఈ విషయాల గురించి మాట్లాడవచ్చు. రెండవది వచ్చేసి బేసిక్ గా ఈడీ ఎప్పుడైతే ఈసీఐఆర్ రిజిస్టర్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే అందులో సెక్షన్ 3 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అన్నది చాలా ముఖ్యం. సెక్షన్ 3 మీరు ఒకసారి చదివితే అందులో ఏం చెబుతుందంటే ఒక నేరం ద్వారా సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆర్ ప్రాపర్టీ కానీ ఏదైతే ఉందో దాన్ని ఈ నేరం ద్వారా వచ్చిన దాని మీద మసిపూసి అది నేరుగా మాకు లీగల్ గా వచ్చిందని చూపించాం. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ఈ మధ్య కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అని జరుగుతుంటాయి. అంటే డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని చంపడం. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఆ డబ్బు వస్తుంది. సాధారణంగా ఇవన్నీ కూడా ఈ బ్లాక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే దీన్ని తీసుకొని ఎక్కడో భూమి కొంటాడు, లేకుంటే ఎక్కడో షేర్స్ కొంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక నేరం చేయడం ద్వారా వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆర్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ నేరం నుంచి వచ్చిన డబ్బులు కాదు అని దాన్ని మార్చే ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని లాండరింగ్, మనీ లాండరింగ్. కాబట్టి ఇప్పుడు మీరు ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనీ లాండరింగ్ ఇందులో జరిగింది అన్నది ఒక విషయం. ఎందుకంటే సాధారణంగా ఈడీ ఎప్పుడు వస్తుందంటే పోలీస్ కేసు కానీ ఏసీబీ కేసు కానీ సిబిఐ కేసు కానీ జరిగినప్పుడు అందులో ఈ విధంగా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. అంటే ఒక క్రైమ్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ని టెయింటెడ్ మనీ అంటారు. టెయింటెడ్ అంటే ఇది మంచి డబ్బు కాదు. దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మారుస్తారు. అంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నేను భూమి కొన్నాను అనుకోండి, అదేమవుతుంది టెయింటెడ్ మనీ కాస్త అన్టెయింటెడ్ గా మారుతుంది. ఓకే. సో ఆ విధంగా టెయింటెడ్ మనీని అన్టెయింటెడ్ మనీగా ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని మనీ లాండరింగ్ అంటాం. సో ఇప్పుడు వీరి వద్ద నుంచి కేటీఆర్ గారి దగ్గర నుంచి మొత్తం ఈ కేసులో జరిగిన ముఖ్యమైన విషయాలను, ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫేమా వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ తరువాత హెచ్ఎండిఏలో ఉన్న ఈ అమౌంట్ ఏదైనా తీసుకురావాలంటే నియమాలు ఏంటి, వాట్ ఈస్ ది ప్రొసీజర్, అంటే మీకు ఎంతవరకు నియమాలు ఉంటాయి, దీన్ని క్యాబినెట్ కు తీసుకువెళ్లాలా లేకుంటే మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అన్నది ఒక విషయం. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా 2 చట్టాల కింద ఇందులో అభియోగాలు పెట్టడం జరిగింది. మొదటిది వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్, అప్పటిది, ఇప్పుడు బిఎన్ఎస్. అప్పుడు ఇది 2023-24 జూన్ ముందు జరిగింది కాబట్టి ఇంకా కూడా ఐపీసీ సెక్షన్లే వాడుతున్నారు అక్కడ. అంటే 409 ఐపీసీ అంటే మీకు చట్టబద్ధంగా ఒక ఆఫీసును కానీ ఒక ప్రాపర్టీని కానీ మీ మీద నమ్మకంతో దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు కాబట్టి మీ మీద 409 పెడుతున్నాం. ఎందుకంటే మీరు బాధ్యతాయుతమైన మంత్రులు కాబట్టి, అందుకని 409 వస్తుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ అంటారు. ఓకే. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ అంటే మనకు అప్పజెప్పిన విషయం గాని, డబ్బు గాని, ఏవైనా ఆస్తులు గాని వీటిని నియమాలకు అనుగుణంగా మీరు పాటించకుండా దాన్ని గనుక మీరు ఉపయోగించుంటే ఆరు ఎవరికైనా దాని వల్ల లాభం చేకూర్చే విధంగా మీరు గనక ప్రవర్తించుంటే అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంట. సో ఆ విధంగా వారి మీద కేసులు పెట్టడం జరిగింది. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే మీరు చేసిన సెక్షన్ 13 అంట. దాని వల్ల ఏమైందంటే మీరు చేసిన ఈ ప్రక్రియ వల్ల మీకు గాని ఇతరులకు గాని లాభం కలిగి ఉంటే అప్పుడు కూడా అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో ఈ విధంగా అనేక విషయాలను వారిని అడిగే ప్రస్తావన, వారిని తిరిగి వారి దగ్గర నుంచి సమాధానాలు స్వీకరించే ప్రక్రియ ఈరోజు జరుగుతుండవచ్చు అని నేను అనుకుంటాను. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఈడీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కొన్ని రాజకీయపరమైన అంశాలు ప్రస్తావించారు. కానీ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉంది.
ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతి నయా పైసాకు లెక్క ఉందని అంటున్నారు. అలాగే మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీ లాండరింగ్ ఎక్కడ ఉందని ఆయన అడుగుతున్నారు. మరి ఈ వాదన ఖచ్చితంగా ఆయన ఈడీ ముందు కూడా చేయడానికి ఛాన్స్ ఉంది కేటీఆర్. ఈ వాదన నిలబడేదేనా? అంటే ఎప్పుడైతే మన మీద నేరం ఆపాదించబడినప్పుడు దానికి మన సమాధానం ఏంటి అని ఇస్తారు ప్రతి ఒక్కరిని కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు ఆ ట్వీట్ ద్వారా కానీ ఈరోజు ఈడీ ముందు వారు అడిగే ప్రశ్నలకు కానీ సమాధానంగా వారు ఇదే చెప్తారు. ఎందుకంటే నేను ఒక మంత్రిగా నాకు అధికారం ఉంది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ అన్నది ఒక రేసింగ్ కాదు, ఈ 4-5 రేసింగ్ల కోసం మేము ఒప్పందం చేసుకున్నాం వాళ్ళతో. ఆ తర్వాత మధ్యలో సడన్ గా ఈ స్పాన్సర్ అన్న వ్యక్తి విత్డ్రా అవడం జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఈ అమౌంట్ కనుక కట్టకుంటే వారు ఏ విధంగా అయితే మాంట్రియల్ ఇలాంటి సందర్భాలలో వాళ్ళ మీద పరువు నష్టం కాదు, వారి దగ్గర నుంచి చార్జెస్ వసూలు చేశారు కోర్టుకు వెళ్ళి. ఎందుకంటే ఈ విధంగా చేస్తారని అనుకుని ఉంటే ఫార్ములా ఈ వీళ్ళకి ఇచ్చేవాళ్ళం కాదు, నేను వేరే దేశం వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఉంటే అక్కడ మాకు నష్టమైంది. సో ఇప్పుడు వీరు ఏ విధంగా అయితే ఈ ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని కొనసాగించలేము అని ముందే మాకు చెప్పింటే ఈ ఒప్పందం మేము చేసుకునే వాళ్ళం కాదు అని వాళ్ళ వాదన ఉంటుంది. ఈ విధంగా ఈ రాబోయే నష్టం ఏదైతే ఉందో రాష్ట్రానికి దాన్ని మేము కలుగకుండా ఉండడానికి ఈ విధంగా వారికి హెచ్ఎండిఏ నుంచి చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇంకొక స్పాన్సర్ ను వెతకడానికి సమయం సరిపోలేదు. ఆ సమయం సరిపోకపోవడం వల్ల రాష్ట్రానికి మళ్ళా నష్టం చేకూరదు అని గుడ్ ఇంటెన్షన్ లో మేము చేశామని వారు చెప్పడం జరిగింది. వారి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను. సో ఇప్పుడు ఈ డబ్బు ఏ విధంగా మారింది అన్నది వీరు చెబుతున్నారు. డైరెక్ట్ గా మేము మా హెచ్ఎండిఏ ఫండ్స్ నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో వారి అకౌంట్ కు వేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఎక్కడ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కానీ అందులో ఏదైనా దీని రూపు, దీని షేపు లేకుంటే దీన్ని మార్చే ప్రయత్నం ఎక్కడా జరగలేదు. ఇక్కడ తీసిన డబ్బు అక్కడికి వెళ్ళి ఉంది అన్నది. సో ఈ సందర్భంగా ఈడీ వాళ్ళు ఫార్ములా ఈ రేసింగ్ సంస్థ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. మేబీ ఇంతకుముందు స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళు ఏ విధంగా విత్డ్రా చేశారు అన్నది. సో ఆ తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ అకౌంట్ లో వేసిన అమౌంట్ ఏ విధంగా వారు ఖర్చు పెట్టారు, దాని నుంచి మళ్ళా ఎవరికైనా ఇక్కడికి రివర్స్ లో వచ్చిందా అన్నది కూడా చూస్తారు. ఎందుకంటే ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని అంటున్నారు. ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మళ్ళా ఏదైనా దాని విషయం కానీ దాని యొక్క షేప్ కానీ మారి వేరొకరి అకౌంట్ లో వచ్చిందా అన్నది కూడా వాళ్ళు ఆ ఫారెన్సిక్ ఆడిటింగ్ అన్నది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం ఈ రోజు ప్రైమా ఫేసి వారి దగ్గర నుంచి ఈడీ వారి దగ్గర ఉన్న సమాచారం లేకుంటే ప్రొసీజర్స్ తర్వాత మీరు ఎందుకు చేశారు, ఎందుకంటే ఇంతకు ముందే 2 వ్యక్తుల యొక్క స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారు. అంటే అరవింద్ కుమార్ గారిది కావచ్చు, ఐ థింక్ ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఎల్ఎన్ రెడ్డి గారు అనుకుంటాను, వారి స్టేట్మెంట్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి గారు వారి స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి వీరి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించడానికి ఈడీ వాళ్ళు ఈ రోజు పిలిచిన దాంట్లో చేస్తారని నేను అనుకుంటాను. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఆల్రెడీ ఏసీబీ విచారణ జరిగింది, మళ్ళీ ఏసీబీ మరోసారి ఆయనకు నోటీస్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఈరోజు ఈడీ విచారణ జరిగింది. అసలు ఏసీబీ విచారణకి ఈడీ విచారణకి తేడా ఏంటి? ఈడీ విచారణలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఏసీబీ ఏంటంటే మొదట కేసు అంటే ఈ 409-13-2 రెడ్ విత్ 13-1D అన్నది ఏదైతే ఉందో 13-1B అనుకుంటాను, 13-1AB 13-1D ఇప్పుడు లేదు, 13-1A అండ్ 13-1B రెడ్ విత్ 13-2 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 IPC. ఈ భాగం ఇది ఏసీబీ యొక్క జ్యూరిస్డిక్షన్. అంటే ఈ విధంగా జరిగి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్ ఇందులోంచి వీరు వచ్చేటట్టు వీళ్ళు చేశారా లేదా అన్న పరిధిలో ఏసీబీ పనిచేస్తుంది. ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ని లాండరింగ్ జరిగిందా అన్న ఒక ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఈడీ వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కాబట్టి ఈడీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏముంటుందంటే ఈ మనీ లాండరింగ్ సందర్భంగా ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ని ఏ విధంగా వాళ్ళు మార్చారు లేకుంటే చేతులు ఏ విధంగా మారాయి అన్న దాని గురించి ఈడీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ 2 డిస్టింక్ట్స్. మొదటి దాన్ని ఏమంటారంటే ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. ప్రెడికేట్ అఫెన్స్ అంటే మీరు పిఎంఎల్ఏ చట్టం ఒకసారి చూస్తే దాని వెనకాల షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో ఉన్న నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాల ద్వారా వచ్చిన ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ లాండరింగ్ అవుతే అప్పుడు పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ముందుకు వస్తుంది.
సో ఈ షెడ్యూల్లో ఉన్న అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్వెస్టిగేషన్ ఏసీబీ చేస్తుంది. తర్వాత ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏ విధంగా లాండర్ అయిందన్న విషయాన్ని ఈడీ వారు చేస్తారనమాట. ఇది ఈ రెండు డిస్టింక్ట్ గా ఏసీబీ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్, ఈడీ వాళ్ళు. కానీ ఈడీ ఇన్వెస్టిగేషన్ కు ఫౌండేషన్ గానీ బేస్ గానీ అది ఏసీబీ ఇన్వెస్టిగేషన్. నేను ఇంతకుముందే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో అసలు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమే లేదు అన్న కన్క్లూజన్ కి వచ్చి వాళ్ళు కేసు క్లోజ్ చేశారనుకోండి, ఇక ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమే లేనప్పుడు వాటి లాండరింగ్ జరిగే ప్రశ్నే లేదు. కాబట్టి ఈడీ ప్రొసీడింగ్స్ కూడా ఉండవు. సో ఇది సర్వసాధారణంగా ఈ వాటర్ టైట్ జాకెట్స్ లో ఉండే ఇన్వెస్టిగేషన్ కంటెంట్ ప్రొసీజర్. ఓకే, అంటే ఈడీకి అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? ఆల్రెడీ ఇది ఏసీబీ విచారణ జరుపుతోంది. మీరు అన్నట్టుగా ఈ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అయిందని. అంటే ఏసీబీ అదుపులో తీసుకోకుండా ఈ కేసుకు సంబంధించి ఈడీకి అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? లేదంటే ఏసీబీ విచారణ అనుసరించే ఈడీ ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించాలా? అలాంటిది అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ గారి కేసు తీసుకుంటే ఐ థింక్ ముందు ఈడీ అరెస్ట్ చేసి తర్వాత సిబిఐ అరెస్ట్ చేశారు. అవును సార్. యా, కాబట్టి ఇది ఏసీబీ అరెస్ట్ చేస్తేనే ఈడీ అరెస్ట్ చేయాలి అలాంటిది ఏమీ లేదు. ఎవరి దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా ఇద్దరు ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళ పరిధిలో ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే ఒక వ్యక్తి కనుక అతన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి అంటే అరెస్ట్ చేసి ఆయనని కంటిన్యూస్ గా ఇంట్రాగేట్ చేయాలి, అటువంటి అవసరం ఉంది. లేకుంటే ఆ వ్యక్తి ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయట్లేదు, విషయాలు ఏవి వెల్లడించడం లేదు, కాబట్టి ఆయన సస్టైన్ ఇంట్రాగేషన్ చేయాలి అన్న అవసరం ఉన్నప్పుడు దానికి కూడా జస్టిఫికేషన్ రాయాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం? అరెస్ట్ నాకు అధికారం ఉంది కదా అని ఎవరిని అరెస్ట్ చేసేదానికి ఏ ఏజెన్సీస్ కూడా అధికారం లేదు. అరెస్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అన్నది కూడా రాసి కోర్టుకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది మనం అరెస్ట్ అయిన తర్వాత. సో ఈ విధంగా అరెస్ట్ చేసే అధికారం గురించి మీరు మాట్లాడారు. ఇద్దరికీ అధికారం ఉంది. సో ఎవరు చేస్తారన్నది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ను బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని కేసుల్లో అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్న నిష్కర్షకు కూడా వాళ్ళు రావచ్చు. ఎందుకంటే చేసిన ప్రతి చర్యకు కూడా రేపు కోర్టులో సమాధానం ఇవ్వాలి. సో ఆ విధంగా వారు నిర్ణయం తీసుకునే అవకాశం. అంటే మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ఈ కేసు పూర్వాపరాలు, కేటీఆర్ వాదన, ప్రభుత్వ వాదన, ఏసీబీ వాదన, ఈడీ ఎంటర్ అవటం ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే కస్టోడియల్ విచారణకు ఛాన్స్ ఉన్న కేసైనా ఇది? రేపొద్దున అలాంటి పరిణామాలకు ఛాన్స్ ఉందా? ఎందుకంటే కేటీఆర్ గారు ఏసీబీకి కానీ ఈడీకి కానీ వెళ్ళక ముందే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనేక విషయాలు వెల్లడించారు. అంటే ఈ కేసు ఏంటి, ఈ కేసులో మేము ఏం చేశాము, ఎందుకు ఈ విధంగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అందులో మా క్లియర్ ఇంటెన్షన్స్ ఏంటి అని కూడా వారు మాట్లాడారు. ఇందులో ఎటువంటి నేరపూరితమైన మాకు ఉద్దేశాలు లేవు, రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి అన్నది. ఎందుకంటే వారు మాట్లాడుతూ నెల్సన్స్ రిపోర్ట్ కూడా కోట్ చేశారు. ఆ రిపోర్ట్ లో ఈ ఫార్ములా రేస్ ఫిబ్రవరి 2023లో కండక్ట్ చేయడం వల్ల రాష్ట్రానికి అంటే సుమారుగా 700 కోట్ల లావాదేవీలు మిగతావి జరిగాయి. అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, మిగతా ప్రజలు రావచ్చు, టికెట్ డబ్బులు కావచ్చు, ఇవన్నీ కలిపి సుమారుగా 700 కోట్లు ఈ రాష్ట్రానికి మొత్తం లాభం చేకూర్చిందని వారు మాట్లాడారు. సో ఇప్పుడు ఈ 700 కోట్ల గురించి కూడా వారు అడగొచ్చు. వాళ్ళు అంటే ఏ విధంగా మీరు ఈ నిష్కర్షకు వచ్చారు, మీకు టికెట్ల రూపంలో ఎంత వచ్చింది, తర్వాత వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా వాళ్ళు స్ప్లిట్ అప్ కూడా అడగొచ్చు. దెర్ ఇస్ నో డౌట్. ఇందులో బేసిక్ గా ఏంటంటే వారు అంటున్నది ఎస్ మేము చేశాం, ఆయన చేయలేదు అని ఒప్పుకోవట్లేదు. మేము చేశాము, ఎందుకు చేశాము, మా ఇంటెన్షన్స్ ఏవి ఒక క్రైమ్ కమిట్ చేయాలని కాదు, మేము ఈ విధంగా, ఇది ప్రతి ఒక్కరూ సర్వసాధారణంగా మాట్లాడుతుంటారు. దీనికి వ్యతిరేకంగా ఆర్ దీనికి విరుద్ధంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్న దాని మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటుందండి. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు, ఒకవేళ కేటీఆర్ కనుక సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారా? అప్పుడు కూడా సమాధానాలు చెప్పకపోతే ఈడీ యాక్షన్ ఎలా ఉంటుంది? జనరల్ గా ఏంటంటే మనకు విచారించిన తర్వాత మళ్ళా ఆయన ఇచ్చిన సమాధానాలు కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, ఎందుకంటే ఈడీ ఎంక్వైరీలో ఎలా ఉంటుందంటే ఈడీ ఇన్వెస్టిగేషన్ లో స్టేట్మెంట్ చేస్తున్న వ్యక్తి సంతకం తీసుకుంటారు. అదే పోలీస్ కేసు కానీ ఏసీబీ ఫర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో సాక్షుల యొక్క సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎటువంటి సంతకాలు తీసుకోరు. ఓకే, అది ప్రొసీజర్. ఇక్కడ ఏంటంటే ఈడీ అన్నది ఒక సివిల్ కోర్ట్. ఓకే, సో సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 మీరు తీసుకుంటే అందులో
ఇది ఒక జ్యుడిషియల్ ప్రొసీడింగ్, సివిల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. అందులో వీళ్ళ సంతకాలు తీసుకుంటారు. తర్వాత ఏంటంటే ఎప్పుడు అఫిడవిట్ మీద ఇది మనం స్టేట్మెంట్ ఇస్తాం కాబట్టి అందులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయబద్ధంగా చెప్పాల్సిన బాధ్యత కూడా వీరి మీద ఉంది. సో ఆ విధమైన పరిస్థితులలో వారిని అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఎలా ఇస్తారు, రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి వారి సంతకం కూడా తీసుకుంటారు. అవి తీసుకున్న తర్వాత వాళ్ళు కంప్లీట్ స్టడీ చేసిన తర్వాత ఇందులో ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియలేదంటే మళ్ళా ఒక నోటీస్ ఇచ్చి వారిని పిలవచ్చు. సెక్షన్ 50 PMLA ద్వారా సమ్మన్స్ ఇచ్చి వారిని పిలవచ్చు. సో ఆ విధంగా స్కోప్ వాళ్ళు ఎందుకోసం సస్టైన్డ్ ఇంటరాగేషన్ కావాలి అన్నది కూడా జస్టిఫై చేసుకోవాలి రేపు కోర్టులో. జస్ట్ బికాస్ ఆఫ్ పవర్స్ అని అరెస్ట్ చేసే ధోరణి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళా రేపు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళతాయి. అవును, ఈ విధంగా చేస్తే రేపు వారు ఖచ్చితంగా పై కోర్టులకు వెళతారు. ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని ఈ విధంగా చేశారన్న వాదన వారు వినిపించవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వారు చేస్తారు. తర్వాత ఇది హై ప్రొఫైల్, తర్వాత ఉన్న వ్యక్తులు హై ప్రొఫైల్ వ్యక్తులు, వారందరూ ఉండడం వల్ల ఇందులో ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఖచ్చితంగా మనం సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వస్తుందన్న ప్రిపరేషన్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాషింగ్ ఆఫ్ FIR తీసుకుంటేనే సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సో ఆ విధంగా ఇటువంటి హై ప్రొఫైల్ కేసెస్ లో జనరల్ గా మ్యాటర్స్ అన్ని కూడా సుప్రీం కోర్టు వరకు వెళతాయి. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదైతే ACB కావచ్చు, ED కావచ్చు, అవి కూడా ఆ ప్రిపరేషన్ లోనే వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా వాళ్ళు రేపు అక్కడ సమర్థించుకునే విధంగా ఉండాలి అన్నది వాళ్ళ తాపత్రయం కూడా ఉంటుంది. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుత పరిస్థితుల్లో అటు హైకోర్టులో ఏం జరిగిందో, సుప్రీంకోర్టులో ఏం జరిగిందో మనం చూసాం. ఆల్రెడీ ACB విచారణకు హాజరయ్యారు. ACB మరోసారి రేపు ఎల్లుండి మరోసారి నోటీస్ ఇవ్వబోతోంది. ఈరోజు ED విచారణకు KTR హాజరయ్యారు. అంటే KTR ముందున్న ఛాన్సెస్ ఏంటి ఇప్పుడు? ఆయనకి బయటపడడానికైనా లేదంటే లాపరంగా కానీ ఆయనకున్న ఇమ్యూనిటీ ఏంటి? చట్టపరంగా ఆయన చేయాలంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళవచ్చు. అంటే ఈ ACB కేసులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ఇందులో మూవ్ చేసుకోవచ్చు. అంటే మనకు బిఫోర్ అరెస్ట్ బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి వారు మూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ కేసు ఆయన అనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఆయన అవైల్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ గారు. మనం చూస్తున్నాం KTR ED విచారణకు సంబంధించి అటు ACB విచారణ, ED విచారణ డిఫరెంట్. మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో అప్పుడు మాత్రమే ED రంగంలో దిగుతుంది. ED ఈజ్ నథింగ్ బట్ సివిల్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆధారంగా ఉన్న ఒక రకమైన నిబంధనల ఆధారంగా ఇది చేస్తుంది. అయితే ACB అరెస్ట్ చేస్తే ED అరెస్ట్ చేయాలని లేదు, బట్ ED ఇండివిజువల్ కూడా అరెస్ట్ చేయొచ్చు. కేజ్రీవాల్ విషయంలో ED అరెస్ట్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ ఆయన బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత CBI కూడా అరెస్ట్ చేసిందన్న అంశాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా ఈరోజు మనీ లాండరింగ్ సంబంధించే ప్రధానంగా ప్రశ్నలు ఉంటాయి. అదే సందర్భంలో IAS అరవింద్ కుమార్, BNN రెడ్డి ఆల్రెడీ ED విచారణకు హాజరయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ED ప్రశ్నించడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు సరైన సమాధానం చెప్పకపోయినా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలవచ్చు. లేదు ఈయన్ని కస్టోడియల్ విచారణ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అరెస్టుకు ఉపక్రమించవచ్చు అన్నది జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. చూద్దాం ఈరోజు ఈవినింగ్ ED విచారణ తర్వాత బయటకు వచ్చినప్పుడు KTR ఏం మాట్లాడతారు. ఆయన ముందు ఉన్న ఏకైక ఇమ్యూనిటీ కేవలం యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవడమే తప్పించి మిగతావేమీ లేవంటున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టులో కొంత ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో మరి ఇప్పుడు KTR దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది KTR ED విచారణపై 10 TV ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.